कार्यक्रम खत्म हुआ, इसके आगे अध्यक्षता करेंगे। దీంతో పాటు మన ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించబోతున్నాం। इसके बाद आज आगे अध्यक्षता करेंगे श्री मेमुला प्रसाद जी। हमारे कहते मेमुला प्रसाद जी हर साल आकर मैं विनती करना चाहूंगा श्री मनुज्योति प्रसाद जी से कि वो आकर इसकी अध्यक्षता करें और इस कार्यक्रम को आगे बढ़ाएं। मेरे प्रिय, मेरा सब कुछ उपज राजा और लियो राजा, इनको दिल से मैं प्रणाम करता हूँ। అదే సమయంలో సహోదరుడు అధ్యక్షులైన ఉపాధ్యాయ రాజా లియో రాజా గారికి అందరికీ నా చేతులకి ప్రణామం చేస్తున్నాను। आज हमारे हिंदी प्रोग्राम में हम हमारे महाराष्ट्र के गीत से हम लोग चालू करना चाहते हैं। ఈ యొక్క హిందీ కార్యక్రమాన్ని మహారాష్ట్ర యొక్క గానముతో పాడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాము। जय जय महाराष्ट्र माता, जय जय महाराष्ट्र माता, करदा महाराष्ट्र माता, जय जय महाराष्ट्र माता, करदा महाराष्ट्र माता। भीमावरदा कृष्ण कोयना भद्रा गोदावरी। इन्होंने हर महाराष्ट्र के कोने कोने में अपने लहरी कृष्ण जी का नाम रोशन कर दिया है। మహారాష్ట్ర యొక్క ప్రతి మూలలో శ్రీ లహరి కృష్ణ గారి యొక్క నామాన్ని ప్రసరించడం అనేది జరుగుతుంది। जिनकी वजह से हमारे समाज जीवन का उद्धार हो रहा है। కాబట్టి ఈ మహారాష్ట్రలో ఉన్న ప్రతి ప్రజల యొక్క జీవన ఉద్ధారం అనేది జరుగుతుంది। ये अपने श्री लहरी कृष्ण को मैं नतमस्तक होता हूँ। కాబట్టి నేను శ్రీ లహరి కృష్ణ గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను। यहाँ हर साल हम इधर आते हैं, इसका मतलब ये है कि हम ही नहीं, हमारे साथ हमारे जो लोगों को हम बताते हैं वो यहाँ का महिमा सुन के हमारे साथ हर साल नए नए लोग जुड़े रहते हैं। ఈ యొక్క మనుజోత ఆశ్రమంలో జరుగుతున్న ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ కార్యక్రమాలను మేము మా యొక్క ప్రదేశాలకు వెళ్ళి మేము చెప్తున్నప్పుడు అనేక మంది కొత్త వారు ఆకర్షితులై ఈ మనుజోత ఆశ్రమానికి రావడం అనేది జరుగుతుంది। ये पृथ्वी पर एक बड़ा महायज्ञ अपन कर रहे हैं। ఈ యొక్క భూలోకంలో మనం ఈ భూమి మీద జరిపిస్తున్న ఒక మహాయజ్ఞం అనేది ఉంటుంది। और ये महायज्ञ करते समय इस ब्रह्मांड का जीवन का उद्धार करने के लिए ये महायज्ञ यहाँ लहरी कृष्ण जी ने यहाँ शुरू किया है। ఈ యొక్క విశ్వ బ్రహ్మాండం యొక్క ఉద్ధారం జరిపించడం కొరకే శ్రీ లహరి కృష్ణ గారి యొక్క మహాయజ్ఞాన్ని ఈ అరణ్యంలో జరిపించుతున్నారు। ये नाम खोज लेने के लिए यहाँ अखिल जनजाति का समाज इकट्ठा होता है। శ్రీ లహరి కృష్ణ గారి నామము స్మరిస్తేనే చాలు జీవన ముక్తిని పొందుకోవచ్చు అని చెప్పే ఈ యొక్క నీతి నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది। इतना बड़ा यज्ञ 48 साल से यहाँ अविरत इतना जबरदस्त हो रहा है। ఎడతెగక 48 సంవత్సరాల యొక్క మహత్తరమైన యజ్ఞం జరిపించడం చూసినప్పుడు విన్నప్పుడు నా కళ్ళతో చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం అనిపిస్తున్నది। हर एक धर्म के ग्रंथ को लेके, ప్రతి ఒక్క ధర్మ గ్రంథాల్లో చెప్పబడిన రీతిగా हर एक अध्यात्म को लेके, ప్రతి ఒక్క ధార్మిక కార్యాలలో నుంచి ऐसे मंथन करके उसमें से అందరినీ ఆయన ప్రతి ఒక్క వేదాల నుంచి ఆయన తిలకించి एक ही धर्म स्थापन किया ఒకే ధర్మాన్ని ఆయన స్థాపించాడు। और वही धर्म आज अपन यहाँ मना रहे हैं। అదే ధర్మాన్ని మనం ఈ రోజు మనం ఇక్కడ ఆచరించుతున్నాము। एक भारत एक नेशन जो मनाया जाता है, భారతదేశంలో ఒకే భారత్ అని ఏ విధంగా మనం చెప్తున్నామో एक धर्म और एक नेशन, एक राष्ट्र और एक धर्म, यहाँ प्रोग्राम हम मना रहे हैं। అదే సమయంలో ఇక్కడ మీరు లహరి కృష్ణ గారు చెప్పిన సిద్ధాంతం దేవుడు ఒకటి, ये हमको धर्म सिखाया है लहरी कृष्ण जी। దేశం ఒకటి దేవుడు ఒకటి అని చెప్పడం అనేది లహరి కృష్ణ ఈ ధర్మం నాకు ఎంతో ఆనందాన్ని కల్పిస్తుంది। और उसका ही हम अनुकरण कर रहे हैं और हम पवित्र हो रहे हैं। దాన్ని మనం అనుసరించి ఆ యొక్క పవిత్రతను మనం పొందుకుంటున్నాము। यहाँ जब पृथ्वी सूरज चांद रहेगा, ఎప్పటి వరకు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉంటాయో तब तक यहाँ का नाम का महिमा बढ़ता जाएगा। అప్పటి వరకు శ్రీ లహరి కృష్ణ గారి యొక్క మహిమను ఎప్పుడు అది కొనసాగుతూనే ఉంటుంది। और आज
आखा पृथ्वी नारायण में हो जाएगी, लहरी कृष्णा में हो जाएगी। ఈ లోకమంతలలో లహరి కృష్ణ గారి మహిమతో నిండి ఉంటుంది. और आखिर जीव जाति का उद्धार हो जाएगा। సర్వ జీవరాశులకి సమస్త మానవ ధర్మానికి ఈ ఉద్ధారం అనేది జరుగుతుంది. हम जब भी यहाँ पे आ गए तब से हमने सिर्फ लहरी कृष्ण को मानते रहे और हम लोग आगे बढ़ते जा रहे हैं और आगे बढ़ेंगे ये उम्मीद रखकर आप लोग के सबके दुआ से अभी मैं आपको सामने बलवंत ठाकुर यहाँ बैठे हुए सभी भक्तगणों में लहरी कृष्ण मेरे को दिख रहा है। ఇక్కడ కూర్చున్న ప్రతి భక్తుల్లోని శ్రీ లహరి కృష్ణ గారు మీ అందరిలో కనబడుతున్నాడు. अपने दिमाग में जो षड्रिपु है, काम क्रोध लोभ मोह मत्सर संशय चिंता क्लेश, इन सभी षड्यंत्रों को छोड़ देना, फेंक देना। మన శరీరంలో ఉన్న పంచేంద్రియాన్ని సమస్తాన్ని విడిచిపెట్టండి. అప్పుడు మాత్రమే శ్రీ లహరి కృష్ణ గారిని మీరు పొందుకోగలరు. वो उपासना का जो मंत्र है ओम लहरी कृष्णाय नमः, శ్రీ లహరి కృష్ణ గారు మనం నేర్పించిన ఓం లహరి కృష్ణాయ నమః అనే మంత్రాన్ని वो अपना बढ़ाओ। అది ఉచ్చరించడం మీరు అధికంగా చేయండి. यदि आपने बढ़ाया तो अपने दिमाग में जो षड्रिपु है वो नष्ट हो जाएंगे, वो पुत्र नष्ट हो जाएंगे। ఈ లహరి కృష్ణ నామాన్ని అధికంగా మీరు ఉచ్చరించడం వల్ల మీ యొక్క మెదడులో కూర్చున్న లోక ప్రకారమైన ఆలోచనలు సమస్తం నాశనం అయిపోతాయి అని చెప్తున్నాను. लहरी कृष्ण जो सदगुरु है మన లహరి కృష్ణ గారు మన గురువు ఏ విధంగా ఉన్నారు, మన భక్తులందరికీ ఆయన ఒక ధనాన్ని ఇస్తున్నాడు. सभी भक्तों को बहुत सारा सुप्रीम पावर శ్రీ లహరి కృష్ణ గారు అదే ధనం అని చెప్పబడుతున్న ఒక శక్తి, ఆయన ఒక మహత్తరమైన శక్తిని दे रहे थे, మనకి दे ఇస్తున్నాడు. रहे हैं। अभी सभी को सुप्रीम पावर मिली है। ఆ యొక్క మహత్తరమైన శక్తి ఇస్తుండేవాడు, ఇస్తాడు, ఇంకిస్తూనే ఉంటాడు అని చెప్తున్నాను. वो सुप्रीम पावर हमें मिली है जो आप सबको मैं बताना चाह रहा था। ఆ యొక్క మహత్తరమైన శక్తి మాకు ఆకర్షింపబట్టే మేము ఇంత దూరం రావడం అనేది జరిగింది. అది మీ అందరికీ తెలుసు. यही सुप्रीम पावर का आप भी यूज करो। ఆ మహత్తరమైన శక్తిని మీరు కూడా వాడుకోండి. मनोज्योति प्रसाद का इनका सम्मान करेंगे श्री निर्मल कुमार जी। आज के जमाने में स्वामी जी के विचारों की सबको जरूरत है। ఈ రోజు శ్రీ లహరి కృష్ణ గారు చెప్పిన ఒకే దేవుడు అనే ఒకే దేవుడు ఒకే దేశం అనే సిద్ధాంతం అనేది ఈ లోకం చాలా ఎంతో అవసరమై ఉన్నది. अपने देश में अनेक धर्म है, हर धर्म में अनेक आप अपने ईश्वर क्यों पूजा करती है। ఈ భారతదేశంలో అనేకమైన ధర్మములు ఉన్నాయి. అనేక మంది అనేక రకాలుగా దేవుణ్ణి ఆరాధించడం అనేది జరుగుతూనే ఉంది. यहाँ अलग अलग प्रांत से आए हुए अलग अलग धर्म के भाई ఈ యొక్క ప్రాంతంలో అనేక ప్రాంతాల నుంచి అనేక ధర్మాలను ఆరాధించేవారు ఇక్కడ కూడుకోవడం నేను చూస్తున్నాను. वन गॉड वन नेशन। కానీ శ్రీ లహరి కృష్ణ గారి యొక్క కార్యంకి వచ్చినప్పుడు ఒకే దేవుడు ఒకే దేశము. आकाशातम पतितोय ఆకాశచిత అతితోయ यथा गच्छति सागरम యథా గతికి సాగరం सर्वदेव नमस्कारम సర్వదేవం నమస్కారం लहरी कृष्णाय प्रति गच्छति। లహరి కృష్ణాయ ప్రతి వచ్చింది. లా ఇలాహా ఇల్లల్లా లా ఇలాహ ఇల్లల్లా मोहम्मद रसूलुल्लाह మొహమ్మద్ రసూలుల్లాహ్ लहरी कृष्णा या अल्लाह। లహరి కృష్ణ యా అల్లాహ్. నేను आप सबका शुक्रगुजार हूँ మీ అందరికీ నేను రుణపడి ఉన్నాను. कि आपने हमें यहाँ बुला के सम्मान दिया है మీరందరూ మమ్మల్ని ఇక్కడ పిలిచి మమ్మల్ని ఎంతో సన్మానించారు. और एक भाईचारे की मिसाल कायम की है। ఒక సహోదరు యొక్క మనసును మీరు హృదయాన్ని మీరు ఎంతో రంజింపజేశారు. यहाँ पे कोई मजहब का जबरदस्ती नहीं है, ఇక్కడ ఎటువంటి వేడిక కార్యం జరగట్లేదు. इसलिए ये यहाँ पे सब लहरी कृष्णा में हो गया हुआ है। ప్రతి ఒక్కరిలో శ్రీ లహరి కృష్ణని చూడగలుగుతున్నాను. और आज से मैं भी लहरी कृष्णा में हो गया हूँ। ఈ రోజు మొదలుకొని నేను లహరి కృష్ణ గారి యొక్క భక్తులు మీరుతో పాటు ఉన్నాను. हमारे समाज कर्नाटक, आंध्र और महाराष्ट्र మా యొక్క సమాజం మహారాష్ట్ర, కర్ణాటక
ఆంధ్ర इन सभी को बताने जा रहा हूँ వీరందరికీ మేము చెప్పబోతున్నాము हरे कृष्णा जी का यहाँ पर बहुत बड़ा శ్రీ హరికృష్ణ గారి యొక్క ఒక పెద్ద కార్యక్రమాన్ని कार्यक्रम होने जा रहा है। ఈ ప్రదేశాల్లో నేను చెప్పిన ప్రదేశాల్లో ఈ పెద్ద కార్యక్రమాలు జరగబోతున్నాయి मैं बताने जा रहा हूँ कि इस संघर्ष में सभी को यहाँ लेके आने का मैं कोशिश करूँगा। ఇక చెప్పండి రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ప్రజల్ని నా వంతు ప్రయత్నముగా వారందరికీ చెప్పి ఈ యొక్క మణిదూతాశ్రమం తీసుకురావడానికి ప్రయత్నిస్తాను यहाँ आने के बाद मुझे बहुत बहुत अच्छा लगा। ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అధికమైన ఆనందాన్ని నేను పొందుకోగలిగాను लहरी कृष्ण जी हमें बता रहे हैं హరికృష్ణ గారు ఏం చెప్తున్నారు कि हमें यहाँ परमार्थ करने का है, మనం ఈ శ్రీ హరికృష్ణుని మనం పొందుకోవడానికి क्योंकि कली ने यहाँ पे नंगा नाच शुरू किया है। కలి యొక్క ప్రభావం ఈ లోకంలో అధికముగా ఉన్నది हमें कली से फाइट करनी है, మరి ఈ కలిని జయించవలసి ఉన్నది उनसे लड़ने का है। దాంతో మనం యుద్ధం చేయాలి कैसे लड़ेंगे? ఏ విధంగా యుద్ధం చేయగలము तो लहरी कृष्ण जी का ध्यान ले लो, హరికృష్ణ మీద అధికంగా शिक्षा ధ్యానించండి पे चलो, ఆయన యొక్క నామాన్ని ఎత్తండి उनके पहले पे चलो। ఆయన యొక్క శిక్షలో నడవండి भगवान श्री कृष्ण जी व्यापार युग में వ్యాపార యుగంలో శ్రీకృష్ణ వారు पांडवों को बहुत साथ देते थे పాండవులకు చాలా సహకరించేవారు कि हमारा देह ऐसा ही मतलब बहता जाएगा। కానీ చివరి దినంలో మనిషి పుట్టుట తిరిగి మళ్ళీ గిట్టుట కారకేనా అనే ఒక కార్యం జరిగినప్పుడు और वैसे तो वो ओढ़ा कृष्ण वगैरह वगैरह ओढ़ा पांडुरंग तो ऐसे बहुत से नामों से वो परिचित होगा। लेकिन और भी उन्होंने कहा था श्री कृष्ण जी ने कि कल युग में यानी कल की युग में दशावतार कि जो ताम्रपर्णी नदी है కానీ శ్రీకృష్ణుల వారు ఆ యొక్క అధ్యాయంలో చెప్పిన వాక్యం ఏంటంటే కలియుగ అంతములో నేను కల్కి మహావతారము తామ్రపర్ణి నది వద్దను तो वहाँ हम जरूर अवतार ले लेंगे, నేను अప్పుడు ఒక అవతారాన్ని తీసుకుంటాను अवतार ले लेंगे और ऐसे ही हम मनु ज्योति आश्रम ఈ మనుజు पुण्य पावन आश्रम पुण्य पावन भूमि ఈ మనుజ్యోతి ఆశ్రమం ఒక పవిత్రమైన పుణ్య దేశము और हम इस सब भूमि में प्रवेश किया। ఈ భూమి మీద నేను అడుగు పెట్టినప్పుడు हम तो ऐसा लगा कि हम भी कुछ यहाँ पुनीत हो गए। నేను కూడా ఏదో ఒక పునీతి వ్యక్తిగా మారానని నేను గ్రహించగలిగాను आकाशात् पतितं जो तोयं यथा गच्छति सागरं सर्वदेवं नमस्कारं लहरी कृष्णाय गच्छति। और हम यहाँ अनेक धर्मों के ये जो भिन्न भिन्न धर्मों की एक सर्वधर्मों की एक धर्म परिषद है। ఈ మనం అనేకమైన ధర్మాల నుంచి వచ్చినప్పటికీ ఇక్కడ ఏకధర్మంగా మనం అందరం ఇక్కడ హరికృష్ణ గారి దైవాలు కూర్చున్నాము यही तो एक चमत्कार हमने यहाँ पे देखा है। అదే ఒక మహత్తరమైన ఒక చమత్కారాన్ని ఇక్కడ నేను చూడగలుగుతున్నాను भक्तों के लिए दौड़ आती रे मन ज्योति आश्रम के कृष्णा मुझे जिंदा मुझे विष्णु रूप दिखलाते ओ भक्तों के लिए दौड़ आती रे मन ज्योति आश्रम के कृष्णा मुझे विष्णु दिखलाते रथ के दो चक्के, ఒక రథం యొక్క రెండు చక్రాలు ఉన్నాయి एक चक्का भी कमजोर पड़ जाता है ఈ చక్రం మీద అది కొంచెం బలహీన పడినను तो रथ खींच के लेके जाना पड़ता है। రథాన్ని వీడ్చుకు వెళ్ళడం అనేది జరుగుతుంది इसलिए दोनों चक्के मजबूत चाहिए। రెండు చక్రాలు చాలా బలం కలిగి ఉండాలి आप लेडीज लोग भी बहुत बैठे हुए हैं, जेंट्स भी बहुत बैठे हुए ఈ हैं। స్త్రీలు కూడా అధిక సంఖ్యలో కూర్చున్నారు పురుషులు కూడా అధిక సంఖ్యలో కూర్చున్నారు बुजुर्ग ज्येष्ठ नागरिक भी बहुत बैठे हुए हैं। ఇక్కడ ముసలి వాళ్ళ వృద్ధులు కూడా అనేక మంది పెద్దలు కూర్చున్నారు छोटे बच्चे से लेकर ज्येष्ठ नागरिक तक చిన్న పిల్లలు ప్రారంభించుకొని వృద్ధులు వరకు यहाँ 3 घंटे बैठने की जो क्षमता है 3 గంటల కూర్చునే ఏ క్షమత అయితే మీలో ఉందో वो लेडीज जितना जिताते అది हैं। శ్రీ లహరి కృష్ణ గారి యొక్క మాత్రమే శక్తి
ये कंज्यूमर प्रोटेक्शन काउंसिल एक बहाना है, ఇది ఒక కేవలం ఆ పేరుతోనే ఒక लेकिन हमारा उद्देश्य, हमारा सिद्धांत वन गॉड वन नेशन, మా యొక్క ఉద్దేశము మా యొక్క ఆలోచన కేవలం ఒకే దేవుడు ఒకే దేశం, भगवान लहरी कृष्णा ही है। భగవంతుడు శ్రీ లహరి కృష్ణ మాత్రమే। इस मनुज्योति आश्रम के इतिहास में पहली बार ఈ మనుజ్యోతి యొక్క ఆశ్రమం యొక్క చరిత్రలో इस लहरी कृष्णा के लोगों के लिए, भक्तगणों के लिए पहली बार లహరి కృష్ణ గారి యొక్క ముఖ్యంగా లహరి కృష్ణ గారి యొక్క భక్తుల కొరకును सबसे पहली बार यहाँ पे लहरी कृष्णा स्तुति गीत नामक ऑडियो सीडी रिलीज होने वाला है। హిందీలో శ్రీ లహరి కృష్ణ देखिए आ गया है। आश्रम की तरफ से हम लोग बहुत प्यार से आप लोग को धन्यवाद देते हैं। धन्यवाद। सबसे पहले हम आमंत्रित करना चाहेंगे हमारे चहेते फाउंडर एंड चेयरमैन श्री वेमुला चर्च चैरिटेबल ट्रस्ट मुंबई से श्री शंकर प्रसाद जी के सभी ताली बजाकर उनका स्वागत कीजिए। मंच पर आकर इस मंच की शोभा बढ़ाएं। और आज इस पैमाने पे हम लोग ये आज आप लोग के मन भरेंगे, आपको बहुत संतुष्ट करेंगे, लेकिन आप लोग को ये करना होगा कि हमें हिम्मत देना होगा। మిమ్మల్ని అందరినీ సంతోషపరుస్తాం కానీ మీ అందరూ మాకు బలాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం। आज मैं आपको ये कहना चाहता हूँ
आज मुझे पूरा 10 साल हुआ इस आश्रम में। ఈ రోజున 10 సంవత్సరాలు నిండింది నేను ఆశ్రమం వచ్చి। मैं यही दिन, ఈ రోజునే यही तारीख ఇదే తారీఖున 10 साल पहले 10 సంవత్సరాల క్రితం इस आश्रम में ఈ యొక్క ఆశ్రమంలో मैं सफेद कपड़े से आया था, सफेद कपड़े में पहना से आया था यहाँ पर। తెల్లబట్ట ధరించి వచ్చి ఉన్నాను। आज मैं ఈ రోజున आप लोग के साथ में మీ యొక్క మీతోటి కలిసి आपके रंगों में మీ యొక్క రంగులో आज मैं रंगा गया है। నేను రంగించబడి ఉన్నాను। तो आज मैंने 10 साल के आमंत्रित पर ఈ యొక్క 10 సంవత్సరాల నిండిన దాని సూచనగా आज हमारे अतिथिगण आपके सामने ఈ యొక్క అతిథుల ముందునే आपको कुछ शब्द बताएंगे, కొన్ని విషయాలు చెప్తాను, कुछ गाना गाएंगे। కొన్ని పాటలు పాడతాం। मुझे उम्मीद है నాకు పూర్తి విశ్వాసం ఉంది कि आप लोग आनंद लेंगे మీరు ఇంకా ఆనందిస్తారని। और हमारे इस सभा को आगे बढ़ाएंगे। నా యొక్క సభలో ముందుగా आप लोग का आशीर्वाद करते हैं। हर साल ప్రతి సంవత్సరం हम लोग जब भी हमारे हिंदी प्रोग्राम स्टार्ट करते हैं, ఇప్పుడు మా హిందీ ప్రోగ్రాం మొదలు పెట్టినా हम लोग महाराष्ट्र गाने के साथ गाते हैं। మహారాష్ట్ర పాటతో మొదలు పెడుతుంటాం। आज भी हम लोग जय महाराष्ट्र के साथ में आपके सामने पेश करेंगे। ఈ రోజు కూడా జై మహారాష్ట్ర పాటతో మీ ముందు राजाधिराज महाराज मनुज्योति आश्रम निवासी स्वामी लहरी कृष्ण अय्या महाराज की महाराष्ट्र माझा गरजा महाराष्ट्र माझा जय जय महाराष्ट्र माझा गरजा महाराष्ट्र माझा जय जय महाराष्ट्र माझा गरजा महाराष्ट्र माझा भीमावरदा कृष्ण कोयना भद्रा गोदावरी देवावरदा कृष्ण कोयना भद्रा गोदावरी एक पणाचे भरती पाणी मातीच्या घागरी एक पणाचे भरती पाणी मातीच्या घागरी भीमदरीला तटनाया 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 भीमदरीला तटनाया यमुनेचे पाणी बदलई महाराष्ट्र जय जय महाराष्ट्र गरजा महाराष्ट्र माझा राजाधिराज महाराज मनुज्योति आश्रम निवासी स्वामी लहरी कृष्ण अय्या महाराज की। और ये पुण्य भूमि पर हम क्यों आते हैं? ఈ పుణ్యభూమిలో మనం ఎందుకు వచ్చాము? हमको यहाँ कौन लेके आता है? ఇక్కడ మనం ఎవరు తీసుకొచ్చారు? जिसको दिलों में दिमाग में जिसके पवित्र आत्मा में जिनका संचार है वो प्रभु अपने नारायण स्वामी श्री लहरी कृष्णा, जिनकी वजह से आज दिन रात भर कहाँ भी रहेंगे अपना नाम ऊंचा करते आए हमारे बड़े भाई प्रसाद साहब। ఎవరి మనుషులు అయితే నిష్కలంకం కలిగి ఉన్నారు వాళ్ళందరినీ ప్రవీణుడు ఇక్కడ తీసుకొచ్చారు। అలాగే ఈయన కూడా మనం బయట కూడా చాలా ఆయన యొక్క లహరి కృష్ణ గారి పేరుని మనం బలపరుస్తూ వచ్చాం। यहाँ 7वीं बार मैं महाराष्ट्र से आया हूँ। ఇక్కడ చాలా మంది మహారాష్ట్ర నుంచి వచ్చి ఉన్నారు। उधर मैं मेरे ये उधर महाराष्ट्र में मेरे बहुत से काम होते हैं, लेकिन ये सब काम छोड़ के 8-10 दिन यहाँ मैं इतना खुशी से आता हूँ। पता नहीं मुझ में कहाँ से ये टाइम मिलता है और कैसा टाइम मिलता है। मैं सब कुछ छोड़ के यहाँ इधर प्रसाद के साथ के सानिध्य में ये पवित्र भूमि पर आता हूँ और बहुत प्रसन्न हो जाता हूँ। నాకు చాలా పనులు ఉంటాయి కానీ అన్ని పనులు వదులుకొని ఇక్కడికి రెండు వదులుకొని ఇక్కడికి వస్తాము। ఇక్కడ
वो मैं मेरे शब्द में नहीं बता सकता हूँ। 7 సంవత్సరాలుగా నాకు వచ్చిన ఆనందాన్ని నేను మనకు చెప్పలేను. मैंने देखा है कि एक भाविक भक्ति में कितना जबरदस्त पावर है। ఒక భక్తిలో ఉంటే పవర్ ఎంత అనేది నేను చెప్పలేను. पहले दिन से लेकर 7वें दिन तक जो प्रोग्राम यहाँ मनाए जाते हैं, पूरे 7 के 7 दिन हम यहाँ इधर से हिलते नहीं। 7 రోజులుగా ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ ఏంటి నుంచి కదలకుండా इकड़े కూర్చొని ఉంటారు. दिलो दिमाग से तन मन धन से यहाँ हम आपके यहाँ इधर ऐसा लगता है कि इधर से हिलने का ही नहीं। मेरे उधर बिजनेस चलते हैं, मेरे हिसाब से वो बिजनेस में बढ़ाने की कोशिश कर रहा हूँ, लेकिन कुछ बातें बहुत आई थी। प्रसाद साहब मुझे बोले आप सब छोड़ दो, भगवान के ऊपर छोड़ दो, आप मेरे साथ चलो, जो कुछ हो जाएगा हो जाएगा। जब भी मैं इधर आया, गए साल में 7वें ही दिन मैंने उनको फोन किया कि उधर से मुझे फोन आया फिर कुछ कंपनी का कि वो आपका जो प्रॉब्लम था वो सब सॉल्व हो गया, अब आने का और हमारे साथ मीटिंग करवाने का है। और वो मीटिंग मेरा सक्सेस हो गया। वापस उस कंपनी में मुझे एक अच्छा सा कॉन्ट्रैक्ट भी मिला, वहाँ के सब लोकल लोगों को खड़ा करने का एक मुझे मौका मिला। ఈ యొక్క నన్ను మొదటిసారి పిలిచినప్పుడు నాకు చాలా పనులు ఉన్నాయి, నేను రానని చెప్పి ఉన్నాను. కానీ ఆయన తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చిన తర్వాత కూడా నాకు బిజినెస్ పనులు చాలా లాభాలే జరిగినాయి, కానీ ఎప్పుడు నష్టం జరగలేదు, చాలా అన్ని మంచిగానే జరిగినాయి అని చెప్తున్నారు. और ये सब आपका समुदाय देख के आज हम खुश हैं कि हमारे नारायण स्वामी आज भी ये पृथ्वी पर है और ये पृथ्वी को सही दिशा में दिखाने की कोशिश कर रहे हैं। इसीलिए पूरा वर्ल्ड यहाँ एक दिन आएगा, ये पूरा जग इधर आएगा। यही अपना पृथ्वी है, यही अपना स्वर्ग है और यही अपन उनके सानिध्य में रहने का है। इतना बोल के मैं मेरी रजा लेता हूँ। जय हिंद, जय महाराष्ट्र। ఈ యొక్క సమూహాన్ని చూసిన తర్వాత ప్రపంచం ఈ యొక్క రాధాకృష్ణ గారు మంచి యొక్క ఈ భూమిని సరి దిశలో తీసుకెళ్తున్నారని అనుకుంటున్నాను. मेरे साथियों, हमारे मुंबई से जो आए हुए हैं श्री प्रमोद श्रीवास्तव, जो प्रोड्यूसर है, डायरेक्टर है और कैमरामैन है, हिंदी यूके मुंबई के, मैं उनको पेश करना चाहता हूँ। ఈ 2 రోజు साल बाद मैं यहाँ आ रहा हूँ। 2 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వస్తున్నాను. 2 साल पहले जब मैं आया था 2 సంవత్సరాల ముందు నేను ఇక్కడికి వచ్చినప్పుడు और आज में जमीन आसमान का फर्क है। ఈ రోజుకి ఆ రోజుకి భూమికి ఆకాశం కూడా తేడాగా ఉంది నాది. ये कृपा किनकी है? श्री लहरी कृष्ण भगवान की, ఈ కృప హరికృష్ణ గారిదే. जो आप पे है, मुझ पे है और सब पे है। మీ మీద నా మీద అందరి మీద ఉన్నది. इस दुनिया पे रहने वाले हर जीव जंतु इंसान, इन सब पे कृपा श्री लहरी कृष्ण भगवान की है। इसलिए आज हम यहाँ सब इकट्ठा बैठे हैं। ఈ భూమి మీద ఉన్న ప్రతి జంతువు పక్షి మీద అందరి మీద ఆయన కృప ఉన్నది, అందుకే మనం ఇక్కడ కూర్చొని ఉన్నాము. मैं आप सबसे प्रार्थना करता हूँ మీ అందరితో వినతి చేస్తున్నాను. आप सब ऐसी दुआएं हम पर बनाए रखें और प्रार्थना कीजिए श्री लहरी कृष्ण भगवान को कि हमारे सर पे ऐसे ही आशीर्वाद हमेशा रहे और मुझ पे ही नहीं तो सारे जीव जंतु पे, सारे इंसान पे रहे, जो यहाँ बैठे हैं और जो यहाँ नहीं बैठे हैं, जो दूर हैं, जो आ नहीं सके, उन सबको आशीर्वाद देना है। మీ యొక్క ఆశీర్వాదాలు నా మీద ఉంచి మీరు కూడా ప్రపంచ హరికృష్ణకి నా మీద ఆశీర్వాదం ఇలాగే ఉంచమని ప్రార్థించమని కోరుతున్నాను. అలాగే లోకమంత్రంలో అందరి మీద కూడా ఆశీర్వాదం ఉంచాలని కోరుకుంటున్నాను. ये मौका जिंदगी में कभी नहीं मिलता है। ఈ యొక్క అవకాశం జీవితంలో ఎప్పుడూ దొరకదు. कहते हैं 2 दिन की जिंदगी है, एक जीना और एक मरना। 2 రోజుల జీవితం మాత్రమే, ఒక రోజు జీవితంలో 2 రోజులు చనిపోవడం. इस 2 दिन की जिंदगी में हमें क्या करना है? ఈ 2 రోజుల్లో మనం ఏం చేయాలన్నది हमें नहीं पता था। మనకు తెలీదు. हमें तो खाली पता है खाना, सोना और रहना। మనకి తినేసి పడుకోవడం మాత్రమే తెలుసు. भक्ति करना तो हमारे बस की बात ही नहीं थी। భక్తి అనేది మనకి యొక్క మన పని కాదు. भक्ति करना सिखाया किसने? मन की- श्री भगवान लहरी कृष्ण जी ने। మనకి భక్తి చేయడం ఎవరికి తెలియదు, ఎవరు నేర్పించారు, హరికృష్ణ గారు మనకు నేర్పించేవారు. तो आओ हम दिल से यहाँ बैठे हैं। మనం ఇక పూర్తి మనసుతో ఇక్కడ బయట పడుకొని కూర్చొని ఉన్నాము. तो हमारा तन मन धन మన యొక్క మనసు, శరీరము, మన ధనంతో तीनों मिलकर हमें एकत्र होकर यहाँ बैठना है। మన అన్ని కలిపి మనం ఇక్కడ కూర్చొని ఉన్నాము. या तो कभी कैसा होता है हम यहाँ बैठे हैं और हमारा मन घर में लगा हुआ है। మనం ఆ విధంగానే కూర్చొని ఉండాలి. ఇక్కడ మన మనసుకి మనం ఇక్కడ కూర్చొని మన యొక్క మనసు ఇంటి దగ్గర ఉండకూడదు. इससे भक्ति नहीं होती है। దానివల్ల మన భక్తి రాదు. भक्ति अगर करनी है तो हमारा मन, हमारा शरीर, हमारा तन मन धन सब एकत्रित होना जरूरी है। భక్తి చేయాలంటే ఇక్కడ అన్ని మీ శరీరం, మీ మనసు అన్ని ఇక్కడే ఉండాలి. तो ही हम लहरी कृष्ण भगवान की भक्ति कर सकते हैं, अन्यथा पॉसिबल ही नहीं है।
ఆ విధంగా అయితేనే మనం చేయగలం, లేదంటే మనం చేయలేము. इस कलयुग में ఎందుకంటే ఈ యొక్క కలియుగంలో जो भी भक्ति करनी है ఏదైనా భక్తి చేయాలన్నా वो सीधे तरह से नहीं मिलती, అది ఒక తిన్నగా మనకి ఏది దొరకదు, वो नहीं मिलने वाली है. ఏది తిన్నగా దొరకదు. उसको अलग करने के लिए आपको దాన్ని కావాలనుకున్నప్పుడు మీరు ज्ञान की ధ్యానం యొక్క आवश्यकता है. ధ్యానం యొక్క అవసరం చాలా ఉంది. वो ज्ञान सिर्फ लहरी कृष्ण ही दे सकता है. ఆయన లారీ కృష్ణ గారు మాత్రమే ఇవ్వగలరు. और यह लहरी कृष्ण का ज्ञान లారీ కృష్ణ గారి జ్ఞానం आपके तन मन धन में आना है. మీ యొక్క శరీరం మనసులో కూడా రావాలి. तो कलयुग में कभी भी शांति और विचार की शांति और ज्ञान की शांति नहीं मिलने वाली. జ్ఞానం యొక్క శాంతి మీకు ఎప్పుడు దొరకదు. ఆ విధంగా వెళ్ళిపోయినట్లయితే आपको ज्ञान की शांति मिलनी है तो आपको మీకు జ్ఞానం యొక్క శాంతి మీకు కావాలంటే यही लहरी कृष्ण की मंत्र का जप आवश्यक करना है. లారీ కృష్ణ యొక్క మంత్రాన్ని మీరు జపించాల్సి ఉన్నది. आप ऊपर से राम या महाभारत, रामायण या महाभारत, बाइबल ऐसे ग्रंथों में जो ब्रह्मास्त्र, दिव्यास्त्र ऐसे शस्त्र जो देने वाले थे वो अभी लोहार के दुकान में नहीं मिलने वाले या कारखाने में नहीं मिलने वाले. ఏ రామాయణం మహాభారతం బైబిల్లో చెప్పినటువంటి బ్రహ్మాస్త్రాలు లాంటి అస్త్రాలు ఏవైనా సరే బయట దుకాణాల్లో ఏమి దొరకవు మీకు. ये जो प्राप्ति करनी है तो जय लहरी कृष्ण के ज्ञान से ही प्राप्ति होगी. అది మీకు సంపాదించుకోవాలనుకుంటే మీరు లారీ కృష్ణ యొక్క జ్ఞానం వల్ల మీరు సంపాదించుకోగలుగుతారు. आदमी कितना जिया इसका महत्व नहीं, वो कैसे जिया ये बहुत महत्वपूर्ण है. ఒక మనిషి ఎంతకాలం జీవించాలన్నది ముఖ్యం కాదు, కానీ ఎలా జీవించాలన్నది ముఖ్యం. 100 साल जीने वाले भी लोग हैं, लेकिन 100 సంవత్సరాలు జీవించే మనుషులు కూడా ఉన్నారు. కానీ कम जिंदगी जीते हुए भी కొన్ని సంవత్సరాలు మాత్రమే జీవించి కూడా विश्व के लिए जो प्रार्थना करते हैं, విశ్వం కోసం ఎవరైతే ప్రార్థిస్తారో, विश्व शांति के लिए प्रार्थना करते हैं, విశ్వ శాంతి కోసం ఎవరైతే ప్రార్థిస్తారో ऐसी विभूति बहुत कम होती है. అలాంటి వారు చాలా కొంచెం మంది ఉంటారు. वैसे अपनी इस भरत भूमि में 33 कोटि देव माना जाता है. ఈ యొక్క భారతదేశంలో 33 కోట్ల మంది దేవుళ్ళు నమ్ముతుంటారు. और इसीलिए कभी कभी हम भिन्न भिन्न दीवारें हमारे में पेश हो जाती हैं. అందుకనే మన మధ్య వివిధమైనటువంటి గోడలు మన మధ్యలో వచ్చేస్తుంటాయి. और इसीलिए हम करीब आने की कोशिश नहीं करते. అందుకనే మనం ఇంకొకరికి దగ్గరగా రావడానికి ప్రయత్నించకుండా ఉంటాము. और यही एक हमारा लहरी बाबा का ये जो प्रयास है कि जो वन गॉड वन नेशन, అదే మన యొక్క దేవుని యొక్క ప్రయాసం కూడా వన్ గాడ్ వన్ నేషన్ అనేది. ऐसा क्यों? అది ఎందుకంటే तो आज कालाय तस्मै नमः इस काल को और इस कलिकाल को जरूरत है कि हम सब एक रहे. అది ఎందుకంటే ఈ యొక్క కలియుగంలోని ఈ కలికాలంలోని మన ఇదొక చాలా ముఖ్యమైనదిగా ఉంది. हम सब एकजुट है. మనమందరం ఒక తాటి అయ్యింది. फिर भी हम खुद की दिल में झांक कर देखिए. खुद में आप झांक कर देखो. खुदा जो दिल में बैठा है, हमें सही राह दिखाने वाला लहरी कृष्ण अय्या इस महफिल में बैठा है, इस महफिल में बैठा है, इस महफिल में बैठा है. हमारे आश्रम से जो ये पुस्तकें निकलते हैं इसके असमिया में आप अनुवाद कर सकेंगे? ఆశ్రమం నుంచి
ప్రచురపరుస్తున్న పుస్తకాలని మీరు అసామీ భాషలో మీరు దాని యొక్క మర్మాన్ని తెలుగు అంటే అసామీ భాషలో మీరు దాన్ని చేయగలరా అనుకున్నట్టు అడిగారు. तो मैंने कहा कि मैं चेष्टा तो कर सकता हूँ, लेकिन ये बोल नहीं सकूंगा कि मैं कर पाऊंगा या नहीं. నేను ప్రయత్నిస్తున్నాను కానీ నేను చెప్పలేను, నేను చేయగలనా లేదా అనుకో నేను చెప్పలేను. फिर उन्होंने बोला कि आप चेष्टा कीजिए, भगवान की आशीर्वाद हो तो आप कर सकेंगे. ఆయన అన్నారు దేవుని యొక్క ఆశీర్వాదం మీ పట్ల ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా చేస్తారని నన్ను ధైర్యపరిచారు. फिर मैंने उसे असमिया में अनुवाद किया और वो सिलसिला आज तक चलता ही आया है. దాన్ని నేను మళ్ళీ అస్సామీ భాషలో నేను దాన్ని తర్జుమా చేసి రాసి ఉన్నాను. దాన్ని ఇప్పటి వరకు కూడా నా ప్రచారాన్ని ఆ పుస్తకం ఇప్పటి వరకు నడుస్తూనే ఉన్నది. जब तक आदमी समस्याओं से घेरे नहीं रहते तब आदमियों को भगवान का स्मरण नहीं होता है और भगवान से वो उनका नज़दीक या थोड़ा मतलब उसका फासला रहता है. ఇప్పటి వరకు అయితే దేవుని దగ్గరికి అయితే మనం దగ్గరగా సమీపించము. ఆయన యొక్క చిత్తముని ఆయన యొక్క గ్రహింపును మనం ఎరిగి ఉండలేము. लेकिन जब आदमी समस्या से घेरे रहते हैं तब भगवान को ज़्यादा याद आते हैं. ఎప్పుడైతే మనం దగ్గరగా చేరుతామో అప్పుడే దేవుని యొక్క కృపను తెలుసుకోగలగాము. आज आप लोगों ने मुझे यहाँ बुलाकर जो सम्मान दिया है उसके लिए मैं बहुत शुक्रगुजार हूँ. मुझे पता नहीं कि मैं इस काबिल हूँ या नहीं, इस बात का मुझे अभी भी संदेह है. फिर भी आप लोगों ने मुझे जो प्यार दिया, इस आश्रम में आने का मौका दिया, श्रीमान लहरी जी की शरणों में प्रणाम करने की ये अवसर पे दिया, इसके लिए मैं आप सभी को तहे दिल से शुक्रिया अदा करता हूँ. जैसे इस आश्रम का नाम है मन ज्योति आश्रम, ఈ ఆశ్రమ పేరు మనజ్యోతి ఆశ్రమం అనుకునే పేరు. यानी मन की ज्योति. మన్ అంటే మన మనసు యొక్క జ్యోతి అనుకున్నట్టుగా హిందీలో చెప్పబడుతుంది. इसी ज्योति के द्वारा ही हम भगवान को देख सकते हैं. ఈ జ్యోతి ద్వారాగా శ్రీ హరికృష్ణ అంటే దేవుని మనం చూడగలమంటాం మన ఆయన చెప్తున్నారు. इसीलिए स्थान का नाम जो है मन ज्योति आश्रम. అందు గురించి ఈ స్థానానికి మనజ్యోతి అనుకుని హరికృష్ణ గారు పెట్టి ఉన్నారు. और अगर देखा जाए तो कहा जाए तो अगर स्वर्ग है तो सिर्फ यहीं पे ही है. చెప్పాలంటే స్వర్గం ఉన్నది అనుకునంటే స్వర్గం ఏది కాదు, ఇదే స్వర్గం అనుకుని నేను చెప్తున్నాను. ये कहने की बात नहीं है, ये सभी ग्रंथों में लिखा हुआ है. ఇది చెప్పడానికి కాదు, ప్రతి ఒక్క గ్రంథంలో రాయబడి ఉన్నది అనుకుని నేను చెప్పగలను. उसकी कुछ निशानियां बताई गई थी. దాని యొక్క నమూనాన్ని కూడా చెప్పి ఉన్నది. हाँ, जैसे कि यहाँ पे ताम्रपर्णी नदी है. ఎలాగైతే తామరపల్లి ఎలాగైతే మేము చూసి ఉన్నాము, यहाँ पे हमारे भगवान कल्की महाराज का जन्म होना था, जो लहरी भगवान के रूप में हमारे अवतार लिए हैं. కల్కి మహా అవతారము ఈ యొక్క కలియుగంలో ఎలాగైతే అవతరించాలనుకుని రాయబడి ఉన్నదో దాని గురించి తామరపల్లి మేము చూసి వచ్చి ఉన్నాము. ये हम सब लोगों को उद्धार के लिए ही अवतार लिए हैं. భారతీయులు ప్రతి ఒక్క అవతారాన్ని తీసుకొని వచ్చినప్పుడు तो इसीलिए हमारा बार बार यहाँ आने का मन करता है. यहाँ हर साल हम आते हैं దాని కొరకే మేము ప్రతిసారి మేము రావాలని అనుకుంటున్నాము, మేము వస్తున్నాము. और भैया कहते हैं कि यहाँ पे आपको सिर्फ मेरे ऊपर विश्वास रखने की जरूरत है. మీరు ఏమీ కాదు, నాపై విశ్వాసం ఉంచినట్లయితే अगर आप भक्ति नहीं भी करोगे तो चलेगा, మీరు నింపుదల పొందకపోయినా పర్వాలేదు కానీ నాపై విశ్వాసం ఉంచండి అనుకుంటున్నాను. लेकिन मेरे पे यकीन और विश्वास बहुत जरूरी है. నాపై నమ్మకం ఉన్న విశ్వాసం ఉంచండి అనుకుని అంటున్నారు. आपको सब हासिल होगा మీకు ప్రతి ఒక్కటి మీకు దొరుకుతుంది అనుకుని నేను చెప్తున్నాను. और आप जुड़े रहिए. మీరు దేవునితో ఐక్యత కలిగి ఉండండి అనుకున్నాను. और भैया कहते हैं कि जैसे हमारा आश्रम का एक स्लोगन है, वन गॉड वन नेशन. ఆశ్రమం యొక్క సిద్ధాంతము వన్ గాడ్ వన్ నేషన్ అనుకొని, वो दिन दूर नहीं है. అది పెద్ద దూరము కాదు. दिक्कतें आएंगी, परेशानी आएंगी, लेकिन हम संघर्ष करते आगे बढ़ेंगे. మేము అనుకుంటాము ముందరికి వెళ్ళగలమా లేదా అనుకోని మనం అనుకుంటాము, కానీ మనం ముందుకు అడుగు వేసినప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళగలము. और सच में ही एक देश होगा और एक ही भगवान होगा. సత్యమే ఒకే దేవుడే ఉండాలి, ఒకే దేశమే ఉండాలి అనుకుని हमारे श्री लहरी कृष्ण. అది శ్రీ హరికృష్ణ అనుకుని అనుకున్నాను. मैं लुधियाना पंजाब से आया हूँ. నేను లుధియానా పంజాబ్ నుంచి వచ్చి ఉన్నాను. पहली बार यहाँ पे आया हूँ.
నేను మొట్టమొదటిగా నేను వచ్చి ఉన్నాను. यहाँ पे आके मेरे को यहाँ पे रहने के बाद ये महसूस हुआ कि दुनिया में अगर कहीं स्वर्ग है तो वो यहीं पे है. ప్రపంచంలో ఎక్కడైతే స్వర్గం ఉన్నదని అనుకుంటామో మనం అదే ఈ స్వర్గము జీవంలో ఉన్నదని మనం తెలుసుకున్నాను. धन्यवाद. ధన్యవాదాలు. मन से माने जो हरि कृष्ण जी तेरी बरकत वो पाए जी हरि कृष्ण जी तुम्हें मन से माने जो हरि कृष्ण जी तेरी बरकत वो पाए जी हरि कृष्ण जी तेरी बातों में मोती है हरि कृष्ण जी तेरी बातों में मोती है हरि कृष्ण जी तेरे चरणों में जन्म करे हरे कृष्ण जी तेरे चरणों में जन्म करे हरे कृष्ण जी मेरे हरे कृष्ण जी मेरे हरे कृष्ण जी हरे कृष्ण जी मेरे हरे कृष्ण जी मेरे हरे कृष्ण जी. श्री तंग वेदपुरी जी ने तमिल में लिखा था. దీన్ని తంగ వేదపురి వారు తమిళ్లో రాసినారు. उसी का अनुवाद करते हुए हिंदी में इसे रिलीज किया गया है. దాన్ని హిందీలో మనం అనువాదం చేసి రిలీజ్ చేస్తున్నాము. एक दो शब्द मैं बोलना चाहूंगा. मन की शांति देने वाले మనకి तुझे ही नमस्तुति. మనసుకు శాంతి ఇచ్చేందుకు నీకు నమస్తుతి. महिमा देने वाले तुझे ही नमस्तुति. మహిమలు ఇచ్చే నీకే నమస్తుతి. सीडी में जो एक गाना है, ఈ సిటీలో ఒక పాట ఉన్నది. उसको गाने वाले ఆ యొక్క పాటను పాడింది जो गायक थे सिंगर जी, ఆ యొక్క సింగరు. आप मानेंगे नहीं, उन्होंने एक ही दिन में మీరు నమ్మరు కానీ ఆయన ఒకే దినంలో प्रभु परमेश्वर की कृपा, प्रभु परमेश्वर लहरी कृष्ण की कृपा दया से ही उन्होंने एक ही दिन में ప్రభేంద్రుడు లారీ కృష్ణ యొక్క కృప వలన ఆయన ఒకే రోజులో 3 भाषाओं में 3 భాషల్లో अद्भुत रूप से इस गाने को गाया है. అద్భుత రీతిలో ఆయన యొక్క 3 భాషల్లో ఆయన యొక్క పాడి ఉన్నారు ఒకే किसी రోజులో. और गायक को ये असंभव बात है. ఈ వేరే ఒక గాయకుడికి ఎవరికి ఇది ఒక అసంభవంగా ఉన్నది. गाने लेकिन प्रभु परमेश्वर लहरी कृष्ण की कृपा के कारण ही वे इस गाने को गा सके हैं. కానీ ఒక లారీ కృష్ణ యొక్క కృప వలన ఆయన యొక్క పాడగలిగారు. अनंत जीवन के सुसमाचार जो असमी भाषा में भी रिलीज हुआ है, ఈ యొక్క నిశ్చిత మాట అస్సాం భాషలో కూడా రిలీజ్ చేయగలిగాం. केवल प्रभु लहरी कृष्ण की, प्रभु परमेश्वर लहरी कृष्ण की कृपा के कारण ये संभव हुआ है. ప్రభేంద్రుడు మన లారీ కృష్ణ యొక్క కృప వల్ల మన ఈ देश भर में యొక్క सुसमाचार जाने का यही मौका मिला है. దేశం మారుమూల ప్రాంతానికి కూడా వ్యాపించడానికి ఇది ఒక దోహదపడుతుంది. प्रभु परमेश्वर की कृपा हो तो हर भाषा में इसे रिलीज किया जाएगा. ఆయన యొక్క కృప అనేది ఉన్నట్లయితే మనకి వేరే భాషలో కూడా మనం రిలీజ్ एक ही చేయగలుగుతాం. भगवान, एक ही देश का सिद्धांत इस देश भर में व्यापित हो. ఒకే దేవుడు ఒకే దేశం అనేది ఒక నినాదం మన మొత్తం దేశం అంతా వ్యాపిస్తుంది. छू लेने दो ना दो यही ताल पर ये गाना मैं तैयार किया हूँ.
लहरी कृष्णा तुम्हारे चरणों में मैं अपना सर झुकाऊंगा, दिन रात तुम्हारी यादों में मैं गीत तुम्हारे गाऊंगा, लहरी कृष्णा तुम्हारे चरणों में। आज का दुनिया में ఆ విధంగానే ఈ యొక్క లోకంలో तो लोग जो है, हिंदू लोग जो है, उनके पास आधा ज्ञान है, హిందువుల దగ్గర సగం జ్ఞానం आधा ఉంది, सत्य है, ఆ సగం నిజం ఉంది. और मुस्लिम के पास में, उनके पास वहाँ 3 भाग में 1 भाग का सत्य उनके पास में है। ఒక మూడు భాగాల్లో ఒక భాగం వాళ్ళ దగ్గర కూడా ముస్లిం దగ్గర ఒక నిజం అనేది ఉంది. बाइबल में 3 में 1 भाग का सत्य है। బైబిల్లో కూడా ఒక 3 భాగాల్లో ఒక భాగం ఒక వంతు వాళ్ళ దగ్గర నిజం ఉంది. जब तीनों ग्रंथ को हम लोग पढ़ेंगे, 3 గ్రంథాలు మనం చదివినట్లే तब हमको पूरा सत्य क्या है करके मालूम पड़ता है। మొత్తం సత్యం అనేది ఏంటో మనం తెలుసుకుంటాం. ये मनोयोगी आश्रम जो है, ఈ మధ్యతో ఆశ్రమం అనేది ये जो कार्यक्रम जो है, ये क्या हुआ है, ये मनोयोग आश्रम आया लहर कृष्ण है, ये पूरा ये वेद का रिसर्च सेंटर है। ఈ మంజుల ఆశ్రమం అనేది ఏంటంటే 3 గ్రంథాల యొక్క ఒక రీసెర్చ్ సెంటర్ గా ఉంటుంది. ये हम भजन करते हैं, आया को स्तुति करते हैं, ये सब पूरा बात है। ఈ యొక్క మంజుల ఆశ్రమంలో ఆయన యొక్క కీర్తనలు పాడడం అన్ని జరుగుతుంటాయి. लेकिन मुख्य मनोयोग आश्रम का जो मेन जो है, ये पूरा स्क्रिप्चर्स का ये रिसर्च सेंटर है। ఈ మంజుల ఆశ్రమం యొక్క ముఖ్యాంశం ఏంటంటే మొత్తం వేదాలన్నిటి సారాంశాన్ని మనం చదవడాన్ని రీసెర్చ్ చేయడానికి ये पूरा ఉపయోగపడుతుంది. रिसर्च करके हम लोगों को पूरा जो सत्य जो है वो हमको आया लहर कृष्ण ने हमको दिया है। ఈ యొక్క సారాంశాన్ని తీసి మాకు తెలియచేయడమే ఇక ముఖ్యంగా ఉంటుంది. वही ये मनोयोग आश्रम का इम्पोर्टेंट है। ఇదే ఒక మంజుల ఆశ్రమం యొక్క ముఖ్యాంశంగా ఉంది. आपको मैं ये सूर्य चंद्र का जो सृष्टि किया हुआ है, ఈ యొక్క इसके बारे में मैं बता रहा था आपको। ఈ సూర్య చంద్రులను సృష్టించిన వాటి గురించి మనం ఏదైతే చెప్పుకుంటున్నామో इसमें जो तीनों ग्रंथ में एक मतलब तीनों बताया गया है कि मतलब राम ने, इसमें हिंदू ग्रंथ में बताया है कि नारायण मूर्ति ने सृष्टि किया है, बाइबल में बताया है कि प्रभु परमेश्वर ने सृष्टि किया है, और कुरान में बताया गया कि अल्लाह ने सृष्टि किया हुआ है। హిందూ గ్రంథంలో ఏదైతే నారాయణ సృష్టించాడో, అలాగే క్రైస్తవ గ్రంథంలోని బైబిల్లోని ప్రభువైన దేవుడు సృష్టించాడని, అలాగే ఖురాన్లోని అల్లాహ్ సృష్టించాడని శాసనంలో भगवान में अलग अलग काल में अलग अलग लोगों को अलग अलग उनका समझ के हिसाब से ये ग्रंथ दिया हुआ है। నానా సమయంలో నానా విధాలుగా ప్రభువైన దేవుడు ఏంటంటే వాళ్ళని అలాగే వేరే వేరే జాతులకు ఆయన వేరే విధంగా ఆయన చూపించారు. लोग इसको क्या सोचते, अपना अपना समझ के उसको भगवान को अलग अलग टुकड़ा कर दिया है। ప్రజలు వాళ్ళు చూసిన దాన్ని వాళ్ళు చూసుకొని వాళ్ళ ముక్కలుగా వాళ్ళు చేసేవారు. भगवान एक ही है, భగవంతుడు ఒక్కడే. ये सत्य को, ఈ యొక్క నిజాన్ని, ये सत्य को आया लहरी कृष्ण ने क्लियर कट बताया है हमको सभी ग्रंथ से लेके। ఈ యొక్క నిజాన్ని ప్రభువైన దేవుడు హరి కృష్ణ మాకు తెలియజేస్తున్నారు అన్ని గ్రంథాల నుంచి తీసి. I bow my head in honor of great prophet, King of Kings, Lord Lahari Krishna. मैं लॉर्ड लहरी कृष्ण को मैं नमन करता हूँ। You have seen the message of oneness which is propagated in the world from this holy place. जिस जगह को मनोयोग आश्रम से जो गया हुआ है, इस संदेश के बारे में मैं आपको धन्यवाद बताता हूँ। It's like a tree ये जो is nothing without soil. ये जो संदेश जो है, ये बिना It's like a tree. ये संदेश जो है, पेड़ जो है जिसका मिट्टी के बिना जो रहेगा तो वो कैसा रहेगा वैसा है। It is nothing without sun, oxygen and water. उसके लिए जो सूर्य शक्ति, ऑक्सीजन और पानी इसके बगैर नहीं रह सकता वैसा है। All these elements which is not part of tree but still they are connected together. ये सभी शक्ति जो है इसमें पेड़ के साथ में रहता है, लेकिन वो ये सब कनेक्ट हुआ है And act as one. लेकिन वो सब पूरा एक जैसा रहता है। In the same way, उसी तरह lovable Lord Lahari Krishna अय्या श्री लहरी कृष्णा has disappeared, ये शरीर को छोड़ के चला गया हुआ है, but he is still alive. लेकिन वो अभी भी जिंदा है। Like the plants and thousands of plants. वो अनेक पेड़ का जैसा रहता है, हम हमारे बीच में रहता है। And millions of fruits
all around. अनेक फल देता है वैसा world. ये पूरा दुनिया में वो पेड़ जैसा फल देते हैं वैसा अनेक फल हम लोग फल जैसा रहता है And we will remain alive forever. हम हमेशा हमेशा के लिए हम लोग रहेगा 3 years में ఈ 2-3 సంవత్సరాల్లో कभी भी मुश्किल पड़ जाता था मुझे, నాకు చాలా కష్టంగా ఉండేది. कभी भी कुछ भी मुश्किल होता था उस टाइम मैं अय्यर जी को जब याद करता था నాకు అన్ని కష్టంగా ఉండేవి. ఈ గారికి ఎప్పుడైతే నేను తలంచుకునేవాడినో आसानी हो जाती అన్నీ నాకు సులభంగా క్రియ జరిగేది. और ये जो कल का एक्सीडेंट मैंने बताया अभी इससे पहले भी भाई ने बताया सबको గత నిన్నటి రోజునే ఒక కార్యం జరిగింది నా సహోదరి చెప్పి ఉన్నది. एयरपोर्ट से जब भी हम लोग गाड़ी में आ रहा था ఎయిర్పోర్ట్ నుంచి మేము బండిలోని ప్రయాణించి ఆశ్రమం వస్తున్నప్పుడు उसमें से एक छोटा बैग దాని నుంచి ఒక చిన్న బ్యాగు वो हमारा जो समझी का నా యొక్క సంబంధి అంటే ఒక తూటల్లుడు उसका जो छोटा बैग था उसके अंदर जो है वैल्यूबल्स था దాంట్లోని వాల్యూ అయిన వస్తువులు ఉన్నాయి. చిన్న బ్యాగ్ అయినందు तो हम लोग जब ये आ रहा था हम लोग मालूम भी नहीं पड़ा वो जो ऊपर से जो गिर गया నాకు తెలియకుండానే ఆ బ్యాగు పైనుంచి కింద పడిపోయిందని కూడా మనకు తెలియదు. थोड़ा दूर जाने के बाद మేము కొంత దూరం వెళ్ళిన తర్వాత एक आदमी बताया कुछ गिर गया ऊपर से ఒక మనిషి చెప్తున్నాడు మీ యొక్క బ్యాగ్ మీ బండి నుంచి ఒక వస్తువుపై ఏదో బ్యాగ్ పడ్డది అనుకున్నానండి చెప్పాడు. तो उस टाइम हम लोग जब ये गाड़ी रोक के ఆ సమయాన్ని మేము బండి ఆపి जब देखा तो एक बैग मिस हो गया అయితే మేము పైకి ఎక్కి చూసినప్పటికీ ఒక బ్యాగ్ దాంట్లో నుంచి ఒక బ్యాగ్ మిస్ అయ్యి ఉంది. देखा तो फिर अभी हम लोग तो एकदम परेशान हो गए అయితే మేము చాలా చింతించాం. तो उसके बाद हम लोग कोशिश किए तो वापस आ जाएंगे देखेंगे సరే మేము వెనక్కి వెళ్ళి మళ్ళీ తిరిగి చూద్దాం అనుకున్నాం నుండి బయలుదేరాం. ఒక రౌండ్ కొట్టి చూస్తాం एक రౌండ్ मार के देखा हम लोग మేము ఒక రౌండ్ కొట్టి మేము చూసి ఉన్నాము. ఆ రౌండ్ లో కనిపించలేదు उस समय पे मेरे को दिखा नहीं. दिखा नहीं। तो फिर अब एक दफा मैं लाहिरी जी को याद करके ఆ సమయంలోనే మళ్ళీ హరికృష్ణ గారిని గుర్తించుకొని एक दफा फिर एक राउंड मारा हम लोग మళ్ళీ గుర్తించుకొని శ్రీ హరికృష్ణ గారిని గుర్తించుకొని మళ్ళీ ఒకసారి ఒక రౌండ్ కొట్టాము. जब वापस आ रहा था మళ్ళీ తిరిగి మేము వస్తున్నాము. अब बैग आराम से उधर पड़ा था साइड में ఆ బ్యాగ్ ఎక్కడ ఉండేదో అక్కడే పడి ఉన్నది. कुछ भी उसको डैमेज नहीं हुआ उसके अंदर का जो सामान ऐसे ही पड़ा ఆ బ్యాగ్ ఎలా పైనుంచి పడి ఉన్నదో అలాగే అక్కడ ఆ ప్లేస్లో ఉన్నది తప్ప ఎవరికి वंडरफुल అది ఊహించలేనిది, చాలా అద్భుతకరము. तो हम इसके बाद अय्यर जी को इतना हम लोग ये देख के దీని తర్వాత इतना खुश हुए थे నేను నా మనసులో చాలా సంతోషించాను.